సందర్భంగా అక్కడ కొన్ని సైరన్స్ మోగడం జరుగుతుంది. అప్పుడు బంకర్స్ లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? ఏమండి ప్రశాంత్ గారు, అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని సైరన్స్ వినిపించడం జరుగుతుంది, అక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి, బాంబింగ్ జరుగుతుందంటూ. మరి బంకర్స్కి సంబంధించిన సమాచారాన్ని మీకు అందుతుందా? అంటే అక్కడ దగ్గరలో బంకర్స్ ఉన్నాయా? అవునండి, ప్రతి ఒక్కరికి బంకర్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, మరి వచ్చే లోపలే ప్రాణ నష్టం అయితే ఇక్కడ ఏం జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు కిందకి షట్టర్లోకి వెళ్ళటం జరిగింది. మనకి ఇమీడియట్ గా సో వీళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా బంకర్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే ఇళ్ల కిందనే బంకర్లు ఉంటాయండి ప్రశాంత్? అవునండి. ఇప్పుడు ఈ 10 మంది 10 ఇళ్ళకి కలిపి ఒక చోట. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే ఈ కింద ఈ ఎర్ర దొంగ చూసారా, దీని కింద ఒకటి ఉంటుందండి షెల్టర్. ఎర్ర గోడ కనబడుతుంది కదా మీకు. అంటే ఒకవేళ ప్రశాంత్ గారు మీరు బంకర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయగలరా? బంకర్ కూడా చూపించండి ఒకసారి. చూస్తానండి, అంటే మనం ఈ లోపల చూద్దాం, ఇంకా మనకి వెళ్ళే దారిలో కాశ్మీర్ లో ఉన్నట్టుగా. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చాలా టెన్షన్ ఉన్నారు, ఇంకా వస్తున్నాయి అని చెప్పి అలర్ట్స్ వస్తున్నాయి. సో అయినా కూడా ఎవరి పని వాళ్ళు ఇమీడియట్ గా బాంబు పడినా కూడా ఎంత మొక్కలోని ధైర్యంతో మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు క్లీనప్ పరిస్థితులు అప్పుడే మరి పోలీసుల నుంచి సహకారం గానీ, లోకల్స్ నుంచి సహకారం గానీ మీరు చూస్తున్నారు. ఇదిగోండి, నేను అప్పుడే పట్టుకొని క్లీనింగ్ దాంట్లో రెడీ అయిపోయింది మొత్తం. సో ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళందరూ వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి ఒకసారి ప్రశాంత్ గారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు వీళ్ళతో. అదే యూ స్పీక్ ఇంగ్లీష్? యూ స్పీక్? Dudi, can you translate to him what happened exactly? What you want to ask? So what happened exactly in the morning? What time? The military attacked this area, which we see 1 minute ago. Okay. So where he is the time? Where he is the time? Sorry about that. He was in the apartment. He went upstairs. Then he heard about the attack. Went aside. కలిసి మన ఇండియా నుంచి ఇక్కడ వర్కర్ పనిచేసే ఆమె ఇక్కడ ఉంది. సో ఈమె ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఆమెను తీసుకొచ్చారు. హాయ్ దిస్ ఇస్ ప్రశాంత్. హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? కేరళ. ఓకే. సో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ హియర్ ఇన్ ద మార్నింగ్? Yeah. 9 o'clock he is saying that. Yeah. Tamil. Okay. Tamilian. Okay. How far you live from here? 2 houses. In the beginning. Okay. Yeah. So you hear the big boom? Big sound, very. Yeah, call, everything is everything. Did you hurt anything? Like you hurt something? You hurt? You hear booming. That's it. You can say in Malayalam also, no problem. If you want to say that, you can say. What happened exactly that somebody can translate?
ఈమె ఇక్కడ మెత్తపల్లెట్ అంటారండి. ఇక్కడ పెద్దవాళ్ళకి పని చేయడానికి వచ్చింది కేరళ నుంచి ఈవిడ. ఓకే. ఈవిడ ఆ పెద్ద ఆవిడతో ఇక్కడ ఉన్నప్పుడు ఒక అంటే ఆమె బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చాలా పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏంటని చూస్తే పెద్ద ఇక్కడ అంతా కూడా బిల్డింగ్ అంతా డ్యామేజ్ అయిపోయి వీళ్ళంతా కూడా కంగారు పడిపోయి వీళ్ళే వాళ్ళ ఓనర్ వీళ్ళే. సో అంటే ప్రశాంత్ వాళ్ళు ఇట్లా ఉన్నారు. అంటే ప్రశాంత్ అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగేటప్పుడు తను బంకర్ లో ఉందా ఒకసారి అడగండి. పక్కనే రెండు ఇళ్ల మధ్యలోనే అండి. ఇవ్వండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉన్నామో అక్కడే ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు మనం నడుస్తున్నాం ఇప్పుడు వాళ్ళ ఇంటి వరకు. గో హెడ్. చూపిస్తుంది బ్లాస్ట్ జరిగిన ఇల్లు ఇది లైవ్ లో. సో వీళ్ళు ఉండేది ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఈ చివర కంది చివర ఒక అమ్మాయి ఫోన్ పట్టుకొని వస్తుంది చూసారా అక్కడ. సో ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ క్లీనప్ చేశారు ఇక్కడ. మీరు చూపిస్తాను ఇదిగోండి మొత్తం అన్ని కార్లు ఈ సందులో ఉన్న ఒక్క బాంబు స్ప్రింక్లర్ లాగా పడిపోయి మొత్తం లైవ్ డ్యామేజ్ అయిపోయింది అన్నమాట మొత్తం. లొకేషన్ ప్రశాంత్ గారు. అయితే ప్రశాంత్ గారు ఆ లొకేషన్ పేరు ఇది బేషాన్ సిటీ అంటారండి. బేషాన్ ఇది నార్త్ సైడ్ ఆఫ్ ద ఇది హత్తోమేర్ స్ట్రీట్. ఇది బేషాన్ సిటీలో ఉంది. సో ఇక్కడ మరి చూస్తున్నారు మీరు ఎంత భయంకరంగా ఇజ్రాయెల్లో మరి ఈ విధంగా జనావాసం మధ్యలో సిటీ మధ్యలో ఇది షబ్బాత్ రోజు. ఈ రోజు చాలా పవిత్రమైన దినం యూదులకి. అయినా కూడా ఏమీ దానికి కనికరం ఏమీ లేకుండా సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బాంబ్స్, సూసైడ్ డ్రోన్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ మరి వేయటం జరుగుతుంది అన్నమాట. ఓకే ప్రశాంత్ అంటే మీకు దగ్గరలో ఏమైనా మిసైల్స్ వేసినవి కానీ ఐ మీన్ అక్కడ బ్లాస్టింగ్ అయిన కానీ సీన్స్ చూపించగలరా? You have the bunker here where can we see it? Yeah. After this, I need to go. సో మనం ఇప్పుడు బంకర్ ని మిక్లాడ్ వీళ్ళు బాంబు పడ్డప్పుడు ఎక్కడికి వెళ్తారో అది చూపిస్తున్నారు. అదిగోండి వీళ్ళ ఇంట్లో కారు కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో కారు బాంబు ఎక్కడ పడింది, ఎక్కడ కారు డ్యామేజ్ అయింది చూడండి. ఎంత పెద్ద శబ్దం వచ్చి ఉంటుంది. We need to understand the situation. They wanted to bomb this place. Actually, this is a school. స్కూల్ మీద వేయాలనుకున్నారంటండి ఇక్కడ. 6 to 12. సో వాళ్ళ టార్గెట్ 6 గంటల నుంచి 12 గంటల లోపల ఇక్కడ పిల్లలు ఉంటారని చూసి దీని మీద వేయడానికి ఆయన చెప్తున్నారు ఇక్కడ. రైట్ ప్రశాంత్ గారు అంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ జరిగిన ఏరియాలో మరి ప్రాణ ప్రమాదం ఐ మీన్ ప్రాణాలు పోయిన సంఖ్య ఏమైనా తెలిసిందా? ఎంతమంది అక్కడ చనిపోయారు? ఏం లేదండి ఇక్కడైతే ప్రాణ నష్టం జరగలేదండి. ఇక్కడ రైట్ అంటే ఇక్కడ ప్రశాంత్ గారు బాంబు యొక్క ధాటికి అక్కడ మరి మొత్తం అంత ప్రభావం కూడా ఉంటుంది కదా. ఎంత ఏరియా పాడైపోయింది అంటారు? ఆ విజువల్ అని చూపించగలరా? అదేనండి ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు మనం బాంబు పడిన ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళాము, ఒరిజినల్ ప్లేస్. ఇప్పుడు నేను నుంచుంది కనీసం ఇక్కడ మరి 1/2 కిలోమీటర్లు యువతలకు ఉంటది. మరి ఇక్కడ దాకా కూడా పడతానే ఉంది మరి. ఇట్స్ ఓకే. ఇప్పుడు బాంబు పడినప్పుడు ఇక్కడ ఉన్నట్టండి డైరెక్ట్ గా చెప్తుంది. సో ఈ రోజు షబ్బాత్ బట్టి ఓకే ఇగో ఈమె ఫోన్ తీసుకున్నాను లోపల. తను తీసుకెళ్ళింది కిందకి. వినపడుతుందా? Only alone. I am here. You alone? I am alone inside and telephone. Inside not allowed telephone. Yeah, Shabbat. Family, I see. You run away. After maybe 10 minutes, I had nothing. You vomiting. Feel not good. సో చూసారండి ఆ బాంబు శబ్దానికి 100% ఈవిడికి మొత్తం మైండ్ ఏం జరిగిందో అర్థం కాక వామిటింగ్ కూడా అయిందంటండి ఆ శబ్దానికి. అంత భయప్రాంతులు. ఇది స్కూల్, ఇది మీరు ఇక్కడ స్కూల్ ఉంది మీరు చూసారు.
ఇది స్కూలు. యాక్చువల్ గా ఈ స్కూల్ మీద వేయాలనుకున్నారు ఈ బాంబుని, మ్మ్. టార్గెటెడ్. ఓకే. సో లక్కీగా అది ముందుగానే పడింది. మ్మ్. సో పడి ఇక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్లలో కార్లు మట్టికి డ్యామేజ్ అయిపోయినాయండి మొత్తం. మ్మ్. పక్కన ఆగి ఉన్న పార్కింగ్ లో ఉన్నటువంటి కార్లు కూడా డ్యామేజ్ అయిపోయింది. మ్మ్. టార్గెటెడ్ దాడులు అనుకోవచ్చా, లేకపోతే మామూలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు టార్గెట్ లేకుండా చేసిన దాడులు అనుకోవచ్చా? టార్గెటెడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు జనాల మీద ఎక్కువ ఎంత మంది చనిపోతారు, ఎక్కువ ఎక్కడ ఉంటుందో చూస్తే ఆ టార్గెట్ చేస్తున్నారు. Okay. సివిలియన్స్ టార్గెట్ చేస్తున్నారు. మ్మ్. సివిలియన్స్ రైట్. అంటే ప్రశాంత్ గారు, ధైర్యంగా ఉంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం నుంచి, ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి అక్కడ మరి గాయపడ్డ వాళ్ళు కానీ లేకపోతే నష్టపోయిన వాళ్ళు కానీ అక్కడ నష్టపోయిన ఆస్తులకు కానీ ఏమైనా సాయం చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. వాళ్ళు ప్రతి ఒక్కరిని టికెట్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుంచి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడే. ఇప్పుడు మార్నింగ్ జరిగింది, మొత్తం అందరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కళ్ళు, మరి నైబర్స్ వాళ్ళు మ్మ్. ప్రతి ఒక్కరు సోల్జర్ అండి ఇక్కడ. మ్మ్. ఎవరికి వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ ఖచ్చితంగా అందరి కోసం వర్క్ చేస్తుంది. మ్మ్. సో వాళ్ళకి ఏ నష్టం లేదు. ఇప్పుడు ఇలా ఇల్లు పోయిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా వాళ్ళకి హోటల్స్, వాళ్ళకి తిండి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రశాంత్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇట్లానే ర్యాండమ్ గా దాడులు చేస్తుందా, లేకపోతే